నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? రాము. రాము గారు. ఇప్పుడు తెలంగాణలో సెన్సేషనల్ న్యూస్ కవిత అరెస్ట్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, ఈ టైంలో అయితే ఆవిడని అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. మరి ఇన్ని రోజులు అరెస్ట్ చేసేది ఉంటే ఇన్ని రోజులు బట్టి వెయిట్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అరెస్ట్ చేశారని ఒక అపోహ అయితే ఉంది జనాల్లో. ఇప్పుడు కాకుండా అదేదో ముందే చేసినట్టే ఆ ఈడీ వాళ్ళు కన్ఫామ్గా అందరూ కూడా పబ్లిక్ కూడా కొంచెం యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్పి అరెస్ట్ చేశారనేది సింపతి అయితే ఉంది జనాల్లో. కొంతమంది ఏమంటున్నారు అంటే కావాలని బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి కుట్ర పని చేశారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది చేసిన మాట అయితే వాస్తవేనైతే ఆల్రెడీ అప్పుడైతే అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేయడం వల్ల చాలా వరకు ఏంటంటే కుట్రపూరితంగా అనేది అయితే పబ్లిక్లో ఒక నిజమైతే అనుకుంటున్నారు చాలా వరకు. అయితే నా ఒపీనియన్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. అది అంటే దీనివల్ల ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? సీట్లలో కానీ కన్ఫామ్ సింపతి పెరిగి ఓటింగ్ జరిగే వ్యవహారం అయితే ఉంది. కన్ఫామ్గా ఓటింగ్ బీఆర్ఎస్ వైపు మలుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్కే మారే అవకాశం ఉందంటారా మీరు? ఇప్పుడు సింపతి బీఆర్ఎస్కే మారే అవకాశం అయితే కన్ఫామ్ ఉందని నేను అనుకుంటున్నాను. కన్ఫామ్గా ఒకవేళ కవిత గారు రిమాండ్లోకి వెళ్తే వేరే ప్రభావం ఏమన్నా చూపిస్తుంది అంటారా పార్టీ పైన? అదేం ఉండదులే కదండి. కాకపోతే ఏంటంటే జనాలు కొంచెం ఆల్రెడీ తెలంగాణ వద్దు మార్పు కావాలని కోరుకునేది కాంగ్రెస్కి ఇచ్చారు. కానీ కాకపోతే ఇప్పుడైతే సింపతి అయితే పెరుగుద్దని అయితే చాలామంది అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. అది థ్యాంక్ యూ. ఓకే.